హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ప్రశ్నల నిధి అనే ఈ పుస్తకంలో జంతు ప్రపంచం బహుళైచ్ఛిక ప్రశ్నలు పార్ట్ 2 వీడియో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో 25 బిట్స్ వరకు చూసాం కదా. ఈ వీడియోలో మనం 26 నుంచి 70 బిట్స్ చూద్దాం. 26 బిట్. మానవుడి హృదయం 4 గదులు, బొద్దింక యొక్క హృదయం ఎన్ని గదులు ఉంటుంది? మానవుని హృదయంలో 4 గదులు ఉంటాయి. బొద్దింక యొక్క హృదయంలో ఎన్ని గదులు ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 13 గదులు. మానవుని హృదయంలో 4 గదులు ఉంటే బొద్దింక హృదయంలో 13 గదులు ఉంటాయి. నెక్స్ట్ బిట్. వానపాము పృష్ఠ రక్తనాళంలో రక్తము. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ వెనక నుంచి ముందుకు ప్రసరిస్తుంది. వానపాము యొక్క పృష్ఠ రక్తనాళంలో రక్తము వెనక నుంచి ముందుకి ప్రసరిస్తుంది. వానపాము పృష్ఠ రక్తనాళంలో రక్తము వెనక నుంచి ముందుకి ప్రసరిస్తుంది. నెక్స్ట్ బిట్. వానపాములో ముఖ్య ధమనిగా వ్యవహరించేది. వానపాములో ముఖ్య ధమనిగా వ్యవహరించేది ఉదర రక్తనాళం. వానపాములో ముఖ్య ధమనిగా వ్యవహరించేదేంటి? ఉదర రక్తనాళం. నెక్స్ట్ బిట్. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవి. ఈ క్రింది వాటిలో స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవి. కరెక్ట్ ఆన్సర్ బొద్దింక. బొద్దింకలో స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. నెక్స్ట్ బిట్. పక్షాకార కండరాలు గల జీవి. పక్షాకార కండరాలు గల జీవి బొద్దింక. పక్షాకార కండరాలు గల జీవి బొద్దింక. నెక్స్ట్ బిట్. ఎర్ర రక్త కణాలు లేని రక్తం గల జీవి. ఎర్ర రక్త కణాలు లేని రక్తం కలిగిన జీవి. కరెక్ట్ ఆన్సర్ వానపాము. ఎర్ర రక్త కణాలు లేని రక్తం కలిగిన జీవి వానపాము. నెక్స్ట్ బిట్. శిరాసరణి దేనికి సంబంధించినది? శిరాసరణి దేనికి సంబంధించినది? శిరాసరణి హృదయానికి సంబంధించినది. శిరాసరణి హృదయానికి సంబంధించినది. శిరాసరణి అనేది హృదయానికి సంబంధించినది. నెక్స్ట్ బిట్. అసంపూర్ణ విభజన చెందిన జఠరిక గల జంతువు. అసంపూర్ణ విభజన చెందిన జఠరిక గల జంతువు ఈ క్రింది వాటిలో ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 తొండ. తొండలో అసంపూర్ణ విభజన చెందిన జఠరిక అనేది ఉంటుంది. అసంపూర్ణంగా విభజన చెందిన జఠరిక అనేది తొండలో ఉంటుంది. నెక్స్ట్ బిట్. కప్పలో శిరాసరణి వీటి కలయిక ద్వారా ఏర్పడుతుంది. కప్పలో శిరాసరణి మహాశరల కలయిక ద్వారా ఏర్పడుతుంది. కప్పలో శిరాసరణి మహాశరల కలయిక ద్వారా ఏర్పడుతుంది. నెక్స్ట్ బిట్. 3 గదుల హృదయం గల జంతువు. 3 గదుల హృదయం గల జంతువు. ఆప్షన్ 2 కప్ప. కప్పలో 3 గదులు గల హృదయం ఉంటుందన్నమాట. నెక్స్ట్. వర్ణరహిత రక్తం గల జంతువు. వర్ణరహిత రక్తం కలిగిన జంతువు కీటకం. కీటకాలలో వర్ణరహిత రక్తం ఉంటుంది. నెక్స్ట్ బిట్. మెగాస్కోలెక్స్లో హృదయాల సంఖ్య. మెగాస్కోలెక్స్లో హృదయాల సంఖ్య. ఆప్షన్ 2 8 జతలు. మెగాస్కోలెక్స్లో 8 జతల హృదయాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవి. ఈ క్రింది వాటిలో ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చేప. చేపలో ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. చేపలో ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. నెక్స్ట్ బిట్. పూర్తిగా విభజన చెందిన జఠరిక ఉన్న జీవి. పూర్తిగా విభజన చెందిన జఠరిక ఉన్న జీవి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ పావురం. పూర్తిగా విభజన చెందిన జఠరిక ఉన్న జీవి ఏంటి? పావురం. మనం ఇంతకుముందు ఒక బిట్లో చదివాం. తొండలో అసంపూర్ణ విభజన చెందిన జఠరిక ఉంటుంది. ఇక్కడ ఏంటి? ఈ బిట్లో పూర్తిగా విభజన చెందిన జఠరిక ఉన్న జీవి ఏంటి? పావురం. నెక్స్ట్ బిట్. గుండెపోటు సంభవించినప్పుడు ఈ ధమనిలో అడ్డంకులు ఏర్పడతాయి. గుండెపోటు సంభవించినప్పుడు ఏ ధమనిలో అడ్డంకులు ఏర్పడతాయి? హృదయ ధమని. హృదయ ధమనిలో అడ్డంకులు ఏర్పడతాయి. గుండెపోటు సంభవించినప్పుడు హృదయ ధమనిలో అడ్డంకులు ఏర్పడతాయి. నెక్స్ట్ బిట్. మానవుని గుండెలో అగ్రత్రయ కవాటం ఉండే స్థానం. మానవుని గుండెలో అగ్రత్రయ కవాటం ఉండే స్థానం కుడి కన్నిక కుడి జఠరిక మధ్య అన్నమాట. కుడి కన్నిక కుడి జఠరిక మధ్య ఈ అగ్రత్రయ కవాటం ఉంటుంది. కుడి కన్నిక కుడి జఠరిక
మధ్య ఉంటుందన్నమాట. కుడి కర్ణిక, కుడి జఠరిక. మానవుని గుండెలో అగ్రత్రయ కవాటం ఉండే స్థానం కుడి కర్ణిక, కుడి జఠరికల మధ్య. నెక్స్ట్ మానవుని గుండెలో మిట్రల్ కవాటం గల గదులు. మానవుని గుండెలో మిట్రల్ కవాటం గల గదులు. ఎడమ కర్ణిక, ఎడమ జఠరికల మధ్య మిట్రల్ కవాటం ఉంటుంది. కుడి కర్ణిక, కుడి జఠరికల మధ్య అగ్రత్రయ కవాటం ఉంటుంది. ఎడమ కర్ణిక, ఎడమ జఠరికల మధ్య మిట్రల్ కవాటం ఉంటుంది. నెక్స్ట్ బిట్. కర్ణికలలో డాష్ కర్ణిక, జఠరికలలో డాష్ జఠరికలు చిన్నవి. కర్ణికలలో డాష్ కర్ణిక, జఠరికల్లో డాష్ జఠరికలు చిన్నవి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. కర్ణికల్లో కుడి కర్ణిక, జఠరికల్లో ఎడమ జఠరికలు చిన్నవి. కర్ణికలలో కుడి కర్ణిక చిన్నది, జఠరికలలో ఎడమ జఠరిక చిన్నది. కర్ణికలలో కుడి కర్ణిక చిన్నది, జఠరికలలో ఎడమ జఠరిక అనేది చిన్నది. నెక్స్ట్ బిట్. మానవునిలో సామాన్య రక్తపీడనం. మానవునిలో సామాన్య రక్తపీడనం 120/80. నెక్స్ట్ బిట్. దైహిక మహాధమని ప్రారంభమయ్యే గది. దైహిక మహాధమని ప్రారంభమయ్యే గది ఎక్కడ? ఎడమ జఠరిక. దైహిక మహాధమని ప్రారంభమయ్యే గది ఎడమ జఠరిక. దైహిక మహాధమని ప్రారంభమయ్యే గది ఎడమ జఠరిక. నెక్స్ట్ బిట్. రక్తం యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడు ప్లాజ్మా ప్రోటీన్లు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ 3 ఆల్బుమిన్లు. రక్తం యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడు ప్లాజ్మా ప్రోటీన్లు ఆల్బుమిన్లు. రక్తం యొక్క ద్రవాభిసరణ పీడనాన్ని కాపాడు ప్లాజ్మా ప్రోటీన్లు ఆల్బుమిన్లు. నెక్స్ట్ బిట్. ప్రతిరక్షకాలు ఏ, బీలు రెండూ లేని రక్తవర్ణం. ప్రతిరక్షకాలు ఏ మరియు బీలు, ఈ ప్రతిరక్షకం ఏ, ప్రతిరక్షకం బి, ఈ రెండూ లేని రక్తవర్ణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 ఏబి. ఆప్షన్ 2 ఏబి. ఏబి రక్తవర్గంలో ప్రతిరక్షకాలు ఏ, బి రెండూ ఉండవు. నెక్స్ట్. ప్రతిజనకాలు ఏబీలు రెండూ లేని రక్తవర్ణం. ఆప్షన్ 1 అనమాట. ఓ గ్రూప్లో ప్రతిజనకాలు ఉండవు. ప్రతిజనకం ఏ ఉండదు, ప్రతిజనకం బి ఉండదు ఓ రక్తవర్గంలో. నెక్స్ట్ బిట్. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రక్తదానం చేయడానికి సూచించదగిన వయస్సు. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రక్తదానం చేయడానికి సూచించదగిన వయస్సు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 18 నుంచి 60 సంవత్సరాలు. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రక్తదానం చేయడానికి సూచించదగిన వయస్సు 18 నుంచి 60 సంవత్సరాలు. నెక్స్ట్ బిట్. రక్తం గుచ్చకరణానికి కారణమైన చర్య. రక్తం గుచ్చకరణానికి కారణమైన చర్య ఏంటి? లింఫ్ ద్రవము ప్రతిజనకం. కరెక్ట్ ఆన్సర్. రక్త గుచ్చకరణానికి కారణమైన చర్య ప్రతిజనకము, ప్రతిరక్షకం. ఈ ప్రతిజనకం ప్రతిరక్షకం మధ్య బంధం అనేది ఏర్పడడం వల్ల ఈ రక్తం అనేది గుచ్చకరణానికి కారణమవుతున్నాను. ప్రతిజనకం, ప్రతిరక్షకాలు రక్తం గుచ్చకరణానికి కారణాలు. నెక్స్ట్ బిట్. శరీరంలో సూక్ష్మరక్షక భటులని వీటిని అంటారు. న్యూట్రోఫిల్స్ అంటారు. శరీరంలో సూక్ష్మరక్షక భటులని న్యూట్రోఫిల్స్ని అంటారు. శరీరంలో సూక్ష్మరక్షక భటులు న్యూట్రోఫిల్స్. శరీరంలోని సూక్ష్మరక్షక భటులు న్యూట్రోఫిల్స్. నెక్స్ట్ బిట్. ఎర్ర రక్త కణాలలో కేంద్రకం కలిగి ఉండే జంతువులు. ఎర్ర రక్త కణాలలో కేంద్రకం కలిగి ఉండే జంతువులు ఒంటె. కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ 1 ఒంటె. ఒంటె యొక్క ఎర్ర రక్త కణాల లో కేంద్రకం అనేది ఉంటుంది. నెక్స్ట్ బిట్. సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. పరిసరాలలో కలిగే మార్పులకు ప్రతిజీవి అనుక్రియను చూపుతాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఒక జీవిలో జరిగే అన్ని పనులు ఒకే సామరస్యంతో ఉండవు. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 1 పి సరైనది. అంటే పి ఒకటే సరైనది. పరిసరాలలో కలిగే మార్పులకు ప్రతిజీవి అనుక్రియను చూపుతాయి. నెక్స్ట్ బిట్. పారాథార్మోన్ టిటాని, థైరాక్సిన్ లోపం వల్ల ఏం కలుగుతుంది? క్రెటనిజం. పారాథార్మోన్ టిటాని, థైరాక్సిన్, క్రెటనిజం. ఈ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం. ఏ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం? థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం. నెక్స్ట్ బిట్. గ్లూకాగాన్ లోపం వల్ల కలిగే వ్యాధి. ఆప్షన్ 1 డయాబెటీస్ మిల్లిటస్. గ్లూకాగాన్ లోపం వల్ల కలిగే వ్యాధి డయాబెటీస్ మిల్లిటస్. గ్లూకాగాన్ లోపం వల్ల కలిగే వ్యాధి.
నెక్స్ట్ బిట్ శరీరంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వుల యొక్క జీవక్రియను క్రమబద్ధీకరించేది. శరీరంలోని కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వుల జీవక్రియని క్రమబద్ధీకరించేది ఏంటి ఇక్కడ? కార్టిసాల్. శరీరంలోని కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వుల యొక్క జీవక్రియని క్రమబద్ధీకరించేది కార్టిసాల్. నెక్స్ట్ బిట్ సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఆర్ చాలకనాడుల చైతన్యం వల్ల కండరాలు వ్యాకోచిస్తాయి. ఎస్ కాళ్ళు చేతులు చాలకనాడుల చర్యల వలన కదులుతాయి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 ఆర్ సరైనది కాదు, ఎస్ సరైనది. కాళ్ళు చేతులు చాలకనాడుల చర్యల వలన కదులుతాయి. కాళ్ళు చేతులు చాలకనాడుల చర్యల వలన కదులుతాయి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ మెదడులో గ్లియల్ కణాలు ఉన్న భాగము. మెదడులో గ్లియల్ కణాలు ఉన్న భాగము బూడిద రంగు పదార్థం. మెదడులో గ్లియల్ కణాలు ఉన్న భాగము బూడిద రంగు పదార్థం. నెక్స్ట్ బిట్ మానవునిలో పరదీయ నాడుల జతల సంఖ్య. మానవునిలో పరదీయ నాడుల జతల సంఖ్య ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. 43 పరదీయ నాడుల జతలనే ఉంటాయి. 43 జతలు. మానవుని పరదీయ నాడుల జతల సంఖ్య 43. నెక్స్ట్ బిట్ సరి అయిన వరుస క్రమాన్ని గుర్తించండి. ఇక్కడ సరి అయిన వరుస క్రమం ఏంటి? ఆప్షన్ 4 వరాసిక, మృద్వి, లౌతికల. వరాసిక, మృద్వి, లౌతికల. నెక్స్ట్ బిట్ భావావేశాలను నియంత్రించే కేంద్రాలు ఉన్న మెదడు భాగం. భావావేశాలను నియంత్రించే కేంద్రాలు ఉన్న మెదడు భాగం ఆప్షన్ 2 ద్వారగోద్దం. ద్వారగోద్దం. భావావేశాలను నియంత్రించే కేంద్రాలు ఉన్న మెదడు భాగం ద్వారగోద్దం. నెక్స్ట్ బిట్ ఖాళీని పూరించండి. గ్రాహకం డాష్ మధ్యస్థ నాడి, అపవాహి నాడి, అంగాలు. గ్రాహకం తర్వాత ఏముంటుంది? గ్రాహకం తర్వాత జ్ఞాననాడి. గ్రాహకము, జ్ఞాననాడి, మధ్యస్థ నాడి, అపవాహి నాడి, అంగాలు. గ్రాహకము, జ్ఞాననాడి, మధ్యస్థ నాడి, అపవాహి నాడి, అంగాలు. నెక్స్ట్ బిట్ HIV ఎయిడ్స్ సోకకుండా తీసుకోదగిన జాగ్రత్త. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 HIV నిర్ధారించబడని రక్త ప్రవేశనం జరపకుండడం. నెక్స్ట్ బిట్ HIV సోకిన వ్యక్తి కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ 3 వెంటనే వ్యాధి చిహ్నాలను చూపలేడు. నెక్స్ట్ బిట్ రక్తహీనతకి కారకమయ్యే మూలకం. రక్తహీనతకి కారకమయ్యే మూలకం ఐరన్. రక్తహీనతకి కారకమయ్యే మూలకం ఐరన్. నెక్స్ట్ బిట్ పాలు లాక్టోజ్. పాలల్లో ఉండే చక్కెర లాక్టోజ్, చెరుకులో ఉండే చక్కెర సుక్రోజ్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. చెరుకులో ఉండే చక్కెర సుక్రోజ్. నెక్స్ట్ బిట్ సూక్ష్మ పోషకాలను గుర్తించండి. సూక్ష్మ పోషకాలు ఫ్లోరిన్, కాపర్ అనేవి సూక్ష్మ పోషకాలు. మిగిలినవన్నీ ఏంటి ఇక్కడ? స్థూల పోషకాలు. కొవ్వులు, విటమిన్లు, ఐరన్, కొవ్వులు, మాలిబ్డినం, ప్రోటీన్లు ఇవేంటి స్థూల పోషకాలు. ఇక్కడున్న సూక్ష్మ పోషకాలు ఏంటి? ఫ్లోరిన్, కాపర్. ఫ్లోరిన్, కాపర్ అనేవి సూక్ష్మ పోషకాలు. నెక్స్ట్ బిట్ సెల్యులోజ్ ఒక కార్బోహైడ్రేట్. అది సెల్యులోజ్ ఒక కార్బోహైడ్రేట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సెల్యులోజ్ ఒక కార్బోహైడ్రేట్. నెక్స్ట్ బిట్ 1 గ్రాము ప్రోటీను విడుదల చేసే శక్తి. 1 గ్రాము ప్రోటీన్ విడుదల చేసే శక్తి ఆప్షన్ 3 6 కిలో క్యాలరీలు. 6 కిలో క్యాలరీలు. 1 గ్రాము ప్రోటీన్ విడుదల చేసే శక్తి 6 కిలో క్యాలరీలు.